రోజులైనటువంటి అనంతపురం జిల్లాకు వచ్చి ఫాదర్ విన్సెంట్ గారు ఎన్నో సేవా క్రమాలు చేశారు. అక్కడ ఉద్యోగాలు కానీ, ఆడిటి స్థల ఇండ్లు కానీ, హాస్పిటల్ కానీ ఆయన చేసే కార్యక్రమం జీవంతో సమానం కొనసాగించాలి. అన్ని వర్గాల వారికి మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి కానీ, ప్రజాప్రతినిధులు కానీ ముందుండి పరిస్థితి కొనసాగించడానికి మా రాజకీయ పెద్దలతో మాట్లాడి ఆర్డిటి అనే ఒక గొప్ప సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మన రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు 3000 పైగా పట్టణాల్లో స్థాపించడం జరిగింది. దీని నుంచి దాదాపు 40 లక్షల మంది పేదవాళ్ళు కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కటి ఇందు నుంచి అందింది. దీనికి ముఖ్య కారణం అంటే ఎక్కడైతే ఫాదర్ ఫెరార్ గారు ఉన్నారో, ఎక్కడైతే నిరుపేదలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ లబ్ధి పొందేటట్లు ఆ సంస్థ ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఈరోజు ఇళ్లు కట్టడం కానీ, ఉపాధి కానీ, అలాగే ఉద్యోగాలు కావచ్చు, వైద్య విద్య కూడా కావచ్చు, అనేక రకాలుగా సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆర్డిటి సంస్థ ద్వారా జరిగింది. ఇదే కాకుండా క్రీడారంగంలో కూడా ఆర్డిటి ద్వారా ఎంతో మంది క్రీడాకారులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు అన్ని క్రీడల్లో ముందుండి ప్రోత్సహించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఒక ఆర్డిటి సంస్థే. ఈ సంస్థలో కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీల వల్ల నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ లబ్ధి పొందినటువంటి వాళ్ళే. ముఖ్యంగా అనంతపురం జిల్లా రాష్ట్రంలో ఏదైనా కరువు ప్రాంతం ఉంది, కరువు జిల్లా ఉందంటే ఓన్లీ అనంతపురం జిల్లానే. అనంతపురం జిల్లా మొట్టమొదటిగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ట్రస్ట్ ద్వారా సేవలు అందించడం ద్వారా అనంతపురం జిల్లా డెవలప్ అయ్యింది అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఈ మన ఇదే కాకుండా తుంగభద్ర జలాల ద్వారా కర్నూలు ముప్పు ప్రాంతానికి గురైనప్పుడు మన అనంతపురం నుంచి కర్నూలుకి సంస్థ వెళ్లడంతో ఆ రోజు కర్నూలు జిల్లా వాసులందరూ ఎంతో ఆహ్వానం పలికినారు, గొప్పతనం తెలియజేసినారు ఆర్డిటి సంస్థల ద్వారా. ఇలాంటి పేదవాళ్లకు ఉపయోగపడే సంస్థని కేంద్ర ప్రభుత్వం ఇది చేసిందని చెప్పేసి మన కాలువ శ్రీనివాసులు గారు కూడా కావచ్చు, ఆయన కూడా వెళ్లి సీఎంకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ ఆర్డిటి సంస్థను కొనసాగిస్తే ఇంకా లక్షల మంది పేదలకు మంచి జరుగుతుందని కోరుతూ 2002 ముందు మన బతుకులు వేరు, 2003 తర్వాత మా దళిత, గిరిజన, బహుజన వర్గాల బ్రతుకులు వేరు. ఎందుకంటే ఫాదర్ విన్సెంట్ ఫెరార్ గారు 1969లో అనంతపురం జిల్లాకు వచ్చి ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఇల్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, తిండి కానీ, ఇతరేతర ప్రతి ఒక్కటి వాళ్ళు కనుక్కొని 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లాని అభివృద్ధి బాటలో నడిపించినాడు. కావున ఎఫ్సిఆర్ఏని బీజేపీ ప్రభుత్వంగా చేయాలని మా తరఫున, అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.